సాధు సుందర్ సింగ్ గారు అంటున్నారు, క్రైస్తవుడు గంధపు చెక్క లాంటి వాడు. గంధపు చెట్టుని గొడ్డలతో నరికితే ఆ గొడ్డలకి గంధపు చెక్క వాసన వస్తుందంట. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, గంధపు చెక్కని, గంధపు చెట్టుని నరికితే గొడ్డలకి ఏమంటుకుంటుందమ్మా? గంధపు చెక్క వాసన గొడ్డలకు వస్తుంది. వచ్చిందా? వచ్చింది. ఎవరికి? గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు సౌలు, క్రైస్తవులని చంపినవాడు, క్రైస్తవులను గర్భిణీ స్త్రీలను కాలుతో తన్నినవాడు, సంఘాన్ని హింసించినవాడు, క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ చంపినవాడు వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఏమైపోయాడు? యోధా మతములోంచి బయటకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమని ప్రకటిస్తున్నాడు? పౌలు ఏమని ప్రకటిస్తున్నాడు? నేను పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. పౌలు చెప్తున్న మాట. ఏ మతంలో ఉన్నాడు? యోధా మతంలో ఉన్నాడు. యోధా మతంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదివినటువంటి పాండిత్యము గల మహాశాస్త్రి, స్కాలర్, పండితుడు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సూటుగా మాట్లాడాడు. గుర్రమించి పడిపోయాడు. మొదలుపెట్టాడు సువార్త. భయపడలేదు. ఏం చేశారు తెలుసా? దెమ్మ మీద పెట్టి తల వంచి కత్తితో నరికి చంపారు అపొస్తలుడైన పౌలుని. ఆగిందా సువార్త? పౌలు చనిపోయాడు, సువార్త ఆగిందా?